ఎక్కువైతే సంద్రం ఎండునా, వరదలెంత వచ్చినా జలధి నిండునా, పరిపూర్ణ దేవునికి ఉత్థాన పతనాల తానే నీలో నిండితే ఆశయి నీది కాదా. అర్థమైన వాళ్ళకి దేవునికి స్తోత్రం. మహా తెలుగు మేధావులందరూ పోగుబడి నా ముందు కూర్చున్నారు. నాకు ఆంగ్లం రాదు, ఆంధ్రం తప్ప. మీరు ఎలా వచ్చారు నాయన? సరే వినండి. ఎండలు ఎక్కువైతే సంద్రం ఎండునా, అంటే బాగా ఎండలు పెరిగిపోతే సముద్రం ఎండిపోద్దా? జలధి అంటే కూడా సముద్రానికి మరొక పేరు. ఏమండి? వరదలెంత వచ్చినా జలధి నిండునా, విపరీత వరదలు వచ్చే సముద్రం నిండిపోతుందా? ఎండలు ఎక్కువైతే ఎండదో, వరదలు ఎక్కువ వస్తే దాని రేంజ్ ఎప్పుడు అంతేగా. ఎండలు ఎక్కువైతే సముద్రం ఎండదో, వరదలు ఎక్కువ వస్తే నిండిపోదు. ఓకేనా? ఎండలు ఎక్కువైతే సంద్రం ఎండునా, వరదలెంత వచ్చినా జలధి నిండునా, పరిపూర్ణ దేవునికి ఉత్థాన పతనాల, అంటే హెచ్చు తగ్గులు లేని ఒక పరిపూర్ణమైన వాడు కదా దేవుడు. ఆయన ఒక రోజులో పీక్స్లో ఉంటాం, ఒక రోజు డల్ అయిపోతాడు. స్టాక్ మార్కెట్ రేంజ్ కాదు కదా దేవుడు అంటే. ఆయన ఎప్పుడు అలాగే ఉంటాడు. పరిపూర్ణ దేవునికి ఉత్థానమా పతనమా? ఉత్థానం అంటే పైకి లేవడం, పతనం అంటే కింద పడిపోవటం. ఆ రెండు ఉండవు ఆయనకి. ఒక రేంజ్ ఎప్పుడు ఉంటుంది, అలాగే ఉంటుంది. అసలు కొసమెరుపు ఏంటంటే తానే నీలో నిండితే, ఏది ఉత్థాన పతనాలు లేని, ఎప్పుడూ నిండుగా ఉండే, కుంగిపోని ఆ దేవుడు నీలో నిండితే ఆ స్థాయి నీది కాదా? ఇంత తీరిగ్గా స్పందించినందుకు భక్తులకు వందనాలు. నాకెట్ట